ఇప్పుడైతే మనం ఐకియాలో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఏమేమి థింగ్స్ అవైలబిలిటీలో ఉంటాయని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి హోమ్ ఫర్నిషింగ్స్ లైక్ సోఫాస్ కానీ, బెడ్స్ కానీ, కోట్స్ కానీ, ఇవన్నీ కూడా లైక్ మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనకు అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ కిచెన్ యూనిట్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే ఏంటంటే లైక్ ఇంట్లోకి మనకు కావాల్సిన వస్తువులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తాం. ఇక్కడ చూసారంటే ఇది పిల్లల కోసం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి అది ఒకటి ఇచ్చారనమాట. లైక్ అదే అందులో పోసేసి మనం అది పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి లైక్ మనకు ఐసెస్ అనేవి తయారైపోతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ చిన్నపిల్లల్ని చాలామంది తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరి చేతిలో చూస్తున్నాను, చాలామంది దగ్గర ఉంది. ఇంకా అలాగే ఫ్లవర్ వాజెస్ కానీ అవన్నీ కూడా లైక్ అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్. బట్ మీకు పైన చూడడానికి మాత్రం లైక్ అది కలర్ మాత్రం బ్రాంజ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ బట్ అదైతే మాత్రం గ్లాస్ ఐటమ్ కంప్లీట్లీ లైక్ కలర్ కోటెడ్. ఇంకా అది కాకుండా ఏమిటంటే ఇక్కడ ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాకు చూడడానికి అయితే రియల్ ప్లాంట్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ బట్ అవి కంప్లీట్లీ ప్లాస్టిక్. బట్ కాస్ట్ కూడా 2 హెవీ ఉంది. చూసారు ఆ చిన్న ప్లాంట్ వచ్చేసి 249 రూపీస్ అంట. నాకైతే చాలా హెవీ అనిపించింది ఆ కాస్ట్ అయితే మాత్రము. ఇంకా అలాగే లైక్ కిచెన్లోకి సంబంధించిన ప్లేట్స్ కానీ, గిన్నెలు కానీ, లైక్ స్పూన్స్, గరిటలు, ఇంకా లైక్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అందులో స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి లైక్ మొత్తం అన్ని వాటిల్లో కూడా ఉన్నాయన్నమాట. లైక్ గ్లాస్లోను, ప్లాస్టిక్లోను, వీటన్నిటిలో కూడా లైక్ మనకి ఇక్కడైతే ఐటమ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆ గ్లాస్ వేర్కి ఏంటంటే కార్క్ అనేది యూజ్ చేస్తారు క్యాప్ లాగా. అలాగే కార్క్ కాకుండా అక్కడ కింద కొంచెం వుడెన్ వర్క్ లాంటిది ఒకటి ఉంది, అది కూడా క్యాప్ యూజ్ చేస్తారు. సో చాలామందికి కార్క్ వల్ల యూస్ అయ్యింది, అలాగే ఈ వుడెన్ క్యాప్ వల్ల యూస్ అయ్యింది అని చెప్పేసి చాలామంది తెలియకపోవచ్చు. సో మనం ఇన్ కేసు కొన్ని పికిల్స్ కానీ ఏమైనా కొంచెం పొళ్ళు కానీ ఏమైనా మనం అందులో స్టోర్ చేసుకున్నప్పుడు కొన్నిటికి ఏంటంటే లైక్ ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉండాలి. సో అప్పుడు దానికి బూజు పట్టకుండా కొంచెం నీట్గా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు కదా. సో ఇన్ సచ్ కేసెస్ ఏంటంటే మనం ఆ కార్క్ ఉన్న క్యాప్స్ యూజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. లేదా కొంచెం టైట్గా ఉండాలి, ఎయిర్ ఏం పాస్ అవ్వకుండా ఉండాలనుకున్నప్పుడు మనం ఇలా ప్లాస్టిక్ క్యాప్స్ కానీ, అలాగే అక్కడ చూసాం కదా ఇందాక వుడెన్ వర్క్ లాగా వచ్చింది కదా, సో అలాంటి క్యాప్స్ యూస్ చేయడం వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ మనకి గ్లాస్ వేర్ ఐటమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ప్లాస్టిక్ క్యాప్స్ కూడా సపరేట్గా కొనుక్కోవాలి, అలాగే గ్లాస్ ఐటమ్స్ కూడా సపరేట్గా కొనుక్కోవాలని చెప్పేసి నాకైతే అర్థమైంది. నాకు ఇది చూసినప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది, మీరు కూడా చాలామంది వింటారు అనుకుంటున్నాను నేనైతే. అప్పట్లో చెప్పేవాళ్ళు పెన్ను పోతే కొనుక్కోవచ్చు కానీ క్యాప్ పోతే కొనుక్కోలేము అని చెప్పేసి. సో కానీ ఐకియాకి వచ్చిన తర్వాత పెన్ను పోయినా కొనుక్కోవచ్చు, క్యాప్ పోయినా కొనుక్కోవచ్చు అని అర్థమైంది. ఐ మీన్ టు సే పెన్ అంటే బౌల్ పోయినా కొనుక్కోవచ్చు, క్యాప్ అంటే లైక్ ఆ క్యాప్ దానికి ఇస్తారు కదా, సో అది పోయినా కానీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి అది అర్థమైంది. సో అదైతే నాకు ఒక ఫన్నీ పార్ట్ లాగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూద్దాం, ఇంకా రిమైనింగ్ చాలా గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే కిచెన్లకు సంబంధించిన నైఫ్స్ కానీ, ఇంకా వాటికి సంబంధించిన కింద గరిటెలు కానీ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే మనకు నైఫ్ అనేది బ్లంట్ అయిపోయినప్పుడు కొంచెం షార్ప్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే అది యాక్చువల్లీ నేను కూడా చూసినప్పుడు ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అంటిల్ అన్లెస్ పైన పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ చూసేంత వరకు కూడా యాక్చువల్లీ అందులో ఏంటంటే అందులో ఆయిల్ పోసుకొని కొంచెం తక్కువగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి అదనమాట. అది ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు. సో తర్వాత మా వైఫ్ చెప్పింది అది పైన ఉంది చూడు, అది ఒకసారి చూడు, దానికోసం అని చెప్పి యూజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా పెద్ద పెద్ద గ్లాస్ వేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ మనం పికిల్స్ కానీ అవి ఇవి స్టోర్ చేసుకోవడానికి. సో అవి అయితే ఇక్కడ ఉన్నాయి. నాకైతే అవి పట్టుకున్నప్పుడు లైక్ క్వాలిటీ అయితే లైక్ మంచిగా అనిపించింది, లైక్ బాగా ప్రీమియంగానే ఉంది. ఎందుకంటే మనం బయట షాప్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాం కదా, యాక్చువల్లీ కనీసం లైక్ గ్లాస్ వేర్ ఐటమ్స్ ఏమైనా బై చేసేటప్పుడు అక్కడతో కంపేర్ చేస్తే లైక్ ఎక్కడైతే నాకు అది చెక్ చేసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. లైక్ ఆ కాస్ట్ కూడా అలానే ఉంది. నాకు తెలిసి ఇందులో పికిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మంచిగా. ఐకియాలో ఎవడన్నా ఈ గ్లాస్ ఐటమ్ కొంటున్నాడంటే వాడు ఎలిజిబుల్ అయ్యింటాడు ఖచ్చితంగా అలాగే పికిల్స్ బై చేయడానికి. ఎందుకంటే వాడు ఐకియాకి వచ్చి ఈ బౌల్స్ కానీ ఇవన్నీ కొంటున్నాడంటే వాడు కెరీర్లో సక్సెస్ఫుల్ అయ్యింటాడు ఖచ్చితంగా. నాకైతే అదైతే బాగా అర్థమైంది ఈ కాస్ట్ చూసిన తర్వాత. ఈ ఏరియాలో ఏంటంటే కంప్లీట్లీ మనకు కాఫీ కప్స్ ఉంటాయి కదా, సో అవి తాగడానికి అయితే కంప్లీట్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అవి చూస్తున్నారు కదా, లైక్ అవైతే చాలా పెద్దగా ఉన్నాయి. పట్టుకొని చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూస్తున్నప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి. లైక్ మీకు వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ. సో ఐకియా ఏంటంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా లైక్ అందరినీ దృష్టిలో పెట్టి చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తక్కువగా తాగే వాళ్ళ కోసం చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, అలాగే కొంచెం పెద్దగా తాగే వాళ్ళు కూడా, అంటే ఎక్కువగా తాగే వాళ్ళకి కూడా లైక్ పెద్ద పెద్ద కప్స్ కూడా ఉన్నాయి. సో అదైతే వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నబట్టి ఏంటంటే మనకు లైక్ ఆ సైజ్ చూసి మనకి ఏది ఉంటుంది తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ది ఇండియాస్ బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్కి సంబంధించిన ప్లేస్ అనమాట. సో అదేనండి, ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ దేనికంటే డ్రింక్స్ కోసం అనమాట. సో అందులో పోసుకొని మనం మంచిగా వైన్ కానీ షాంపెయిన్ కానీ ఏదైనా కానీ సరే మంచిగా తాగడానికి అని చెప్పేసి ఈ ఏరియా అంతా లైక్ వెరైటీ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. సో అదైతే బీర్ కోసం యూజ్ చేసే గ్లాసెస్, అలాగే పైన కూడా ఉంది కదా లైక్ మగ్గు లాంటిది పెద్దది, అది చూపిస్తాను నాకు మీకు కూడా. సో అవన్నీ కూడా లైక్ బీర్ కోసం యూజ్ చేసే
మక్స్ అనమాట. నీకెట్లా తెలుసురా అని నన్ను అడగచ్చు. నాకెట్లా తెలిసిన నేను తాగను, ఎందుకంటే బట్ ఆఫీస్లో టీ మోటింగ్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి. సో నాకైతే తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ, లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ఇంకా అక్కడ చూసారంటే మీకు వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అక్కడ కప్స్లో. లైక్ కొంతమందికి చిన్న చిన్న కప్స్ కావాల్సి వస్తుంది, కొంతమందికి పెద్ద పెద్ద కప్స్లో హెవీ మనుషులు ఉంటారు కదా, కొంత హెవీ డ్రైవర్స్. సో వాళ్ళ కోసం ఏంటంటే పెద్ద కప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా చిల్ అవ్వడానికి కొంచెం అంటే చల్లగా ఉండడానికి కోసం అని చెప్పి ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి కూడా అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ మనకి. లైక్ ఏ టు జెడ్ అండి. లైక్ ఒక ఏరియాలోకి వచ్చామంటే ఏంటంటే ఇక్కడ ఐకియాలో ఆ ఏరియాకి సంబంధించిన మొత్తం ప్రతిదీ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ మనము కిచెన్లో కావాల్సిన వస్తువులు తీసుకుందాము. మనం వన్స్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం కుక్కర్స్ కానీ, ప్లేట్స్ కానీ, గిన్నెలు కానీ, అలాగే స్పూన్స్ కానీ, ఇంకా ప్రతిదీ ఏ టు జెడ్ మన కిచెన్లో ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా లైక్ మనకు ఆ ఏరియాలో మనకి లభిస్తాయి అన్నమాట. సో అదొకటి బెనిఫిట్ అయితే ఇక్కడైతే ఉంది మనకి ఐకియాలో. ఎందుకంటే మనము ఇక్కడ ఒక ఐటమ్ చూసి మళ్ళీ ఇంకొక ఐటమ్ ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా లైక్ దానికి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా లైక్ మనకి ఒకే ఏరియా అనేది వీళ్ళు డిస్ప్లే చేస్తారు ఆల్రెడీ అక్కడ. సో మనం యాక్చువల్గా బయట ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నీ ఒక చోట కనిపించాలి. లైక్ ఇప్పుడు కుక్కర్ ఒక చోట ఉందంటే ప్లేట్స్ ఇంకో చోట ఉంటాయి. సో అదంతా ఏంటంటే మనం మళ్ళీ తిరుగుతూ ఉండాలి, ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. బట్ ఐకియాలో అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. మనం ఒక దాని దగ్గరికి వెళ్ళామంటే దానికి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకు అది ఈజీ అయిపోతుంది అనమాట. లైక్ మొత్తం అన్నీ కూడా మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కావాలో అని చెప్పేసి అన్నీ చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఏంటంటే ఇవన్నీ కూడా లైక్ క్లాత్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. కొన్ని లైక్ బెడ్షీట్స్ లాంటివి, టవల్స్, దిండ్లు, ఇవన్నీ కూడా లైక్ పిల్లోస్ అనమాట. అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ పిల్లోస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాకపోతే దాని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా అలాగే ఆ ఏదో ఏరియాలో లైక్ దాని పక్కనే ఉందన్నమాట లైక్ కర్టన్స్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే కర్టన్స్ నాకు మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ లైటింగ్ ఉంది చూసారు కదా, ఆ లైటింగ్ వల్ల ఏంటంటే దీనికి అవి అన్నీ కూడా లైక్ బ్రైట్ కలర్స్ అయితే లేవు, లైక్ కొంచెం లైట్ కలర్స్ అనమాట. లైక్ ఆ లైటింగ్ వల్ల ఇది కొంచెం నాకైతే మంచిగా అనిపించింది చూడడానికి వ్యూ అనేది. ఎందుకంటే డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో అదనకన్నా కానీ అయితే యాక్చువల్లీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ఇల్లు తీసుకుంటారు కదా, చాలామంది కొత్త ఇల్లు కానీ ఏదైనా కానీ సరే, అందులో కొంచెం బ్రైట్గా ఉన్న కర్టన్స్ కానీ యూజ్ చేస్తారు. సో అలా కాకుండా లైక్ మనం యూజ్ చేస్తున్న పెయింటింగ్ ఉంటుంది కదా, లైక్ ఇంటికి సంబంధించిన పెయింటింగ్ బేస్ చేసుకొని మనం కర్టన్స్ అనేది లైక్ ఎప్పుడు కూడా చూస్ చేసుకోవాలి. సో అప్పుడే లైక్ ఆ ఇంటికి కొంచెం కలలాగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్టన్స్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట, లైక్ ఇంటిని మంచిగా చూపించే దాంట్లో. సో నాకైతే అదైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్టన్స్ అక్కడ కూడా ప్లేస్ చేస్తారు. ఇంకా అలాగే మనం చూసారంటే ఇక్కడ కింద మ్యాట్స్ కానీ, అలాగే పిల్లోస్ కానీ, ఇందాక ముందు చూపించాను లైక్ పిల్లోస్ కానీ, లైక్ పెద్ద పిల్లోస్, అలాగే చిన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన సెక్షన్ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్లీ వాచెస్ అనమాట. వాల్ క్లాక్స్కి సంబంధించింది, అలాగే చిన్నవి కూడా ఉన్నాయి, అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. సో ప్లెంటీ ఆఫ్ వాచెస్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే వింటేజ్ లాగా ఉంది, చూడడానికి కొంచెం క్లాసిక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కొంచెం ఆ డిజైన్ అలాగనే ఉంది లైక్ నేను డైరెక్ట్ చూసినప్పుడు. ఈవెన్ ఇప్పుడు క్లాక్స్ కూడా ఏంటంటే కొంచెం చూస్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే చిన్న ఇంటికి కూడా పెద్ద పెద్ద క్లాక్స్ పెడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే అంత ఏమనిపించదు, అరే ఏంటి ఇంత పెద్ద క్లాక్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు పెన్నుకి మనం తీసుకెళ్ళి మార్కర్ క్యాప్ పెడితే ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది అనమాట, దానికి తగ్గట్టుగా క్యాపే పెట్టాలి. సో అలాగే ఇది కూడా అంతే అనమాట, ఇంటికి తగ్గట్టుగా ఒక క్లాక్ అనేది మంచి చూస్ చేసుకోవాలి. అలాగే మిర్రర్స్ కూడా అనమాట, మిర్రర్స్ కూడా వెరైటీ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి ఏరియా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ ప్లాంట్స్ ఏంటంటే లైక్ చూడంగానే అర్థమైపోతుంది అనమాట ప్లాస్టిక్ అని చెప్పేసి, బట్ రియల్ ప్లాంట్స్ అయితే లైక్ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ రియల్ ప్లాంట్స్ మీరు ఇక్కడ బై చేసేదానికన్నా కానీ సరే మనకు బయట తీసుకోవడం చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ టూ హెవీగా ఉంది. నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది, అది నా ఆఫీస్ డెస్క్ దగ్గర ఉంటుంది. సో సిమిలర్ ప్లాంట్ అనమాట, సేమ్ ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో అదే సిమిలర్ ప్లాంట్ నా దగ్గర కూడా ఉంది. దాన్ని ఏమంటే లైక్ బ్యాంబూ ప్లాంట్ అని చెప్పి ఇప్పుడు ఇస్తారు యాక్చువల్లీ. కాకపోతే ఈ ప్లాంట్కి ఏంటంటే అందులో మట్టి ఉందన్నమాట, బట్ నా దగ్గర ఉన్న ప్లాంట్కి ఏంటంటే మట్టి ఏమి ఉండదు, దానికి జస్ట్ వాటర్ పోస్తే సరిపోతుంది. కాకపోతే అది నాకైతే మంచిగా అనిపించింది. ఆ ప్లాంట్ అయితే చాలా మెయింటెనెన్స్ తక్కువ అనమాట, జస్ట్ దానికి ఏం పెద్ద సన్లైట్ ఉండాలి ఇవన్నీ ఏమి ఉండదు, లైక్ ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి. సో కొంచెం ఈజీగా గ్రో అయిపోతాయి. ఇంకా అలాగే చాలా వస్తువులన్నీ కూడా ఎక్కడే ఉండాలి, లైక్ ఇంకా ఫ్లవర్స్ అవి చెట్లు ప్లాంట్స్ అన్ని పెంచడానికి లైక్ కూజలు అక్కడే అవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మనం ఇంకా ఫైనల్ పార్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది బ్యాక్ యార్డ్లో మనం ఫ్యామిలీతో కూర్చొని మనం స్నాక్స్ కానీ ఏమన్నా ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎంజాయ్ చేసేటప్పుడు ఉంటుంది కదా, లైక్ ఆ ఏరియాకి వచ్చామన్నమాట. లైక్ ఈ డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే దానికి సంబంధించి బ్యాక్ యార్డ్ సంబంధించింది. ఆ టేబుల్ అయితే మంచిగా ఉంది, కంప్లీట్లీ మెటల్తో తయారు చేస్తుంది, లైక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఆ పైన కూడా అది లైక్ ఏమన్నా లైట్ పడకుండా కానీ మన దుమ్ము అంది పడకుండా కానీ పైన చెట్లు ఏమన్నా ఉన్నప్పుడు అది కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా అలాగే గ్రిల్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకంతేనండి ఈ వీడియో అయితే సెకండ్ పార్ట్. సో కంప్లీట్ ఐకియా టూర్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.
సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు మన ఛానల్ని. సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తే మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ, బాయ్.